పెద్ద పెద్ద బ్యాంకులు ఎలా ట్రేడ్ చేస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ల స్ట్రాటజీని మనమిప్పుడు సింపుల్గా అర్థం చేసుకోబోతున్నాం. ఈ విశ్లేషణలో వాళ్ళు వాడే ఒక పక్కా పద్ధతిని, ఒక 3 అంచెల వ్యూహాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. దీనివల్లేంటంటే మనకు దొరికే ట్రేడ్స్లో హై ప్రాబబిలిటీ అంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నవాటిని మాత్రమే మనం ఎలా పట్టుకోవాలో తెలుస్తుంది. సరే, ఒక ప్రశ్న. ఎందుకని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్లు ఎప్పుడూ లాభాలు గడిస్తూనే ఉంటారు? అదే సమయంలో మనలాంటి చాలామంది రీటైల్ ట్రేడర్లు మాత్రం ఎందుకు ఇబ్బంది పడుతుంటారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కదా. దీనికి సమాధానం దొరికితేనే మన ట్రేడింగ్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అయితే దీనికి సమాధానమేంటో తెలుసా? అదేం పెద్ద రహస్యం కాదు. సింపుల్. 2 విషయాలు. ఒకటి క్రమశిక్షణ, రెండోది వాళ్ళు వాడే పక్కా స్ట్రాటజీ. వాళ్ళు ఎన్నోసార్లు పరీక్షించి నిరూపించబడిన ఒక పద్ధతిని ఫాలో అవుతారు. అంతేగాని ఇది జూదం కాదు. సరే, ఈ విశ్లేషణలో మనం ఒక 3 అంచెల సిస్టమ్ను చూద్దాం. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది కేవలం A+ గ్రేడ్ ట్రేడ్స్ని, అంటే బెస్ట్ ట్రేడ్స్ని మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. కొంచెం వీక్గా ఉన్న, కన్ఫ్యూజింగ్గా ఉన్న ట్రేడ్స్ని ఆటోమేటిక్గా పక్కన పెట్టేస్తుంది. ఓకే, మన మొదటి అడుగు ట్రెండును కన్ఫర్మ్ చేసుకోవడం. దీనికి మూవింగ్ యావరేజెస్ మనకు ఒక కంపాస్ లాగా, అంటే ఒక దిక్సూచిలా పనిచేస్తాయి. అసలు మన వ్యూహానికే ఇది పునాదిలాంటిది. మనం వాడబోయేది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్లు, షార్ట్గా EMAలు అంటాం. వీటి పని చాలా సింపుల్. మార్కెట్ ఏ దిశలో వెళ్తుందో చెప్పడం. గుర్తుంచుకోండి, మన లక్ష్యం ఒక్కటే, ట్రెండ్తో పాటే వెళ్ళాలి, దానికి ఎదురెళ్ళి ఈదకూడదు. ట్రెండ్ను గుర్తించడం ఎంత సింపుల్ అంటే చూడండి, 34 పీరియడ్ EMA లైన్ గనక 100 పీరియడ్ EMA లైన్కి పైన ఉంటే మార్కెట్ బులిష్గా ఉంది, అంటే పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అదే 34 EMA లైన్ 100 EMA కింద ఉంటే మార్కెట్ బేరిష్గా ఉంది, అంటే కిందకొస్తోంది. అంతే. ఈ ఒక్క రూల్ చాలు మనకు మార్కెట్ డైరెక్షన్ మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ట్రెండ్ తెలిసిపోయింది. ఇప్పుడు రెండవ అడుగు మార్కెట్ స్ట్రక్చర్ను అర్థం చేసుకోవడం. దీనికోసం మనం జిగ్జాగ్ ఇండికేటర్ని వాడతాం. ఇది మనకు మార్కెట్ ప్యాటర్న్స్ని చూపిస్తూ మంచి ట్రేడ్స్ని ఫిల్టర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అసలు ఈ మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ప్రైస్ కదులుతున్నప్పుడు ఏర్పడే హైస్ ఇంకా లోస్ ఉంటాయి కదా, వాటి వరుసనే మార్కెట్ స్ట్రక్చర్ అంటాం. ఈ స్ట్రక్చర్ గనక క్లియర్గా ఒక పద్ధతిలో ఉంటే మనం తీసుకునే ట్రేడ్ సక్సెస్ అయ్యే అవకాశం చాలా చాలా పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో. బులిష్ మార్కెట్లో అయితే ఒక లో, ఒక హై, ఆ తర్వాత వచ్చే లో అంతకు ముందు దానికంటే పైన, ఆ తర్వాత వచ్చే హై కూడా అంతకు ముందు దానికంటే పైన, అంటే హయర్ లోస్ హయర్ హైస్ ఏర్పడతాయి. ఇక బేరిష్ మార్కెట్లో దీనికి పూర్తిగా రివర్స్. ఒక హై, ఒక లో, ఆ తర్వాతొచ్చే హై అంతకు ముందు దానికంటే కింద, ఆ తర్వాతొచ్చే లో కూడా అంతకు ముందు దానికంటే కింద, అంటే లోవర్ హైస్ లోవర్ లోస్ ఏర్పడతాయి. క్లియర్గా ఉంది కదా? రైట్. ట్రెండ్ చూసాం, స్ట్రక్చర్ చూసాం. ఇక ఫైనల్ స్టెప్, ఎక్కడ ఎంటర్ అవ్వాలి? ఆ పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్ని పట్టుకోవడానికే మనం CCI ఇండికేటర్ని వాడతాం. ఇదే మన ఫైనల్ ట్రిగర్. కమోడిటీ ఛానల్ ఇండెక్స్ లేదా CCI. ఇది ఒక ఆసిలేటర్. దీని ముఖ్యమైన పని ఏంటంటే మార్కెట్ ఒక ట్రెండ్లో వెళుతూ చిన్నగా వెనక్కి తగ్గినప్పుడు, అంటే పుల్ బ్యాక్ అయినప్పుడు, ఆ టైంలో మార్కెట్ ఓవర్బాట్ అయిందా, అంటే మరీ ఎక్కువగా కొనేశారా, లేక ఓవర్ సోల్డ్ అయిందా, అంటే మరీ ఎక్కువగా అమ్మేశారా అనేది గుర్తిస్తుంది. దాని బట్టి మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్ని చూపిస్తుంది. CCI రూల్స్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. బాగా వినండి. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు CCI లైన్ -100 కిందకు వెళ్ళి మళ్లీ పైకి వచ్చి +50ని దాటినప్పుడు మనం బై ఎంట్రీ తీసుకుంటాం. అదే డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు CCI లైన్ +100 పైకి వెళ్ళి మళ్లీ కిందకి వచ్చి +50 కిందకి పడిపోయినప్పుడు మనం సెల్ ఎంట్రీ తీసుకుంటాం. సో +100, -100 లెవెల్స్ అనేవి ఇక్కడ చాలా కీలకం. సరే, థియరీ అంతా చూశాం కదా. ఇప్పుడు ఈ 3 స్టెప్స్ని కలిపి ఒక రియల్ ఎగ్జాంపుల్లో చూద్దాం. ముందుగా ఒక బేరిష్ ట్రేడ్, అంటే ఒక సెల్ ట్రేడ్ ఎలా సెటప్ అవుతుందో చూద్దాం. ఓకే, ఇది మన బేరిష్ ట్రేడ్ చెక్లిస్ట్. స్టెప్ 1 స్ట్రక్చర్ చెక్. జిగ్జాగ్ ఇండికేటర్ మనకు క్లియర్గా లోవర్ హైస్ లోవర్ లోస్ చూపిస్తుందా? ఎస్. స్టెప్ 2 ట్రెండ్ చెక్.
34 EMA 100 EMAకి కింద ఉందా? ఎస్. స్టెప్ 3 పుల్ బ్యాక్. ప్రైస్ మళ్లీ పైకి వచ్చి ఆ 2 EMAల మధ్యలో ఉన్న రెసిస్టెన్స్ జోన్లోకి వచ్చిందా? ఎస్. ఇక ఫైనల్ స్టెప్ ఎంట్రీ ట్రిగర్. CCI +100 దాటి మళ్లీ కిందకి వచ్చి +50 బ్రేక్ చేసిందా? అప్పుడు మనం సెల్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ప్రైస్ కరెక్ట్గా పుల్ బ్యాక్ అయ్యి ఆ ఈఎంఐల మధ్యలో ఉన్న రెసిస్టెన్స్ జోన్లోకి వచ్చింది. దీని అర్థమేంటంటే ఆ పైకి వెళ్తున్న ర్యాలీలో బలం తగ్గిపోతోంది. అసలైన డౌన్ ట్రెండ్ మళ్ళీ కంటిన్యూ అవడానికి రెడీగా ఉంది. అయితే అసలైన కన్ఫర్మేషన్ మనకు CCI ఇండికేటర్ నుంచే వస్తుంది. సోర్స్ మెటీరియల్లో చెప్పినట్టుగా CCI లైన్ +100 దాటిందంటే ఈ ప్రైస్ ర్యాలీ ఇక చాలు అన్నట్టుగా సాగిపోయిందని, ఇప్పుడు రివర్స్ అయ్యే అవకాశం ఉందని మనకు సిగ్నల్ ఇస్తుంది. అద్భుతం! బేరిష్ ట్రేడ్ ఎలాగో చూశాం కదా, ఇప్పుడు ఇదే పద్ధతిని ఒక బులిష్ అంటే ఒక బై ట్రేడ్ ఎగ్జాంపుల్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం రండి. ఓకే, ఇది మన బుల్లిష్ ట్రేడ్ చెక్లిస్ట్. స్టెప్ 1 స్ట్రక్చర్. జిగ్జాగ్ మనకు హయ్యర్ లోస్ హయ్యర్ హైస్ చూపిస్తోందా? డన్. స్టెప్ 2 ట్రెండ్. 34 EMA 100 EMA పైన ఉందా? డన్. స్టెప్ 3 పుల్ బ్యాక్. ప్రైస్ కిందకి వచ్చి ఆ EMAల మధ్యలో ఉన్న సపోర్ట్ జోన్లోకి వచ్చిందా? డన్. ఇక ఫైనల్ స్టెప్ ఎంట్రీ ట్రిగర్. CCI -100 కిందకి పడిపోయి మళ్లీ పైకి వచ్చి +50ని దాటిందా? అప్పుడు మనం బై ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. చూసారా, ఈ ఎగ్జాంపుల్లో ప్రైస్ కరెక్ట్గా కిందకి పడి 34 ఇంకా 100 EMAల మధ్యలో ఉన్న ఆ కీ సపోర్ట్ జోన్లోకి వచ్చింది. అంటే ఇదొక మంచి అప్ ట్రెండ్లో హెల్దీ పుల్ బ్యాక్ అన్నమాట. మనకు ఎంట్రీ తీసుకోవడానికి ఒక మంచి అవకాశం రాబోతోందని ఇదొక సిగ్నల్. మరి పర్ఫెక్ట్ ఎంట్రీ టైం ఏది? సోర్స్ మెటీరియల్ ప్రకారం CCI లైన్ -100 కింద నుంచి పైకి వచ్చి +50ని దాటగానే మనం వెంటనే బై బటన్ నొక్కేయాలి. చూసారా, ఇంత క్లారిటీ ఉన్నప్పుడు మన నిర్ణయాలు కూడా అంతే ఖచ్చితంగా ఉంటాయి. సరే, ఇప్పటిదాకా స్ట్రాటజీ చూశాం, కానీ అంతకన్నా ముఖ్యమైనది ఇంకొకటుంది. అదే క్రమశిక్షణ. ట్రేడింగ్లో తక్కువే ఎక్కువ అంటే లెస్ ఈజ్ మోర్ అనే మాట ఎందుకు అంత పవర్ఫుల్లో ఇప్పుడు చూద్దాం. ఈ స్ట్రాటజీతో మనకు దొరికే ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే రిస్క్ టు రివార్డ్ రేషియో. పొటెన్షియల్గా ఇది 1:5 వరకు ఉండొచ్చు. అంటే ఏంటి? మనం ₹1 రిస్క్ చేస్తే దానికి బదులుగా ₹5 సంపాదించే అవకాశం ఉంటుంది. ఇది చాలా మంచి రేషియో కదా. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటి హై ప్రాబబిలిటీ ఎంట్రీ సిగ్నల్స్ రోజూ రావు, చాలా అరుదుగా వస్తాయి. నిజానికి అందుకే ఈ స్ట్రాటజీ అంత పవర్ఫుల్. ఎందుకంటే ఇది వీక్ సెటప్స్ అన్నింటినీ ఫిల్టర్ చేసేస్తుంది. అంటే ఏంటి? మన పని ఓపిటగా ఆ పర్ఫెక్ట్ అవకాశం కోసం వేచి చూడటమే. మొత్తం విశ్లేషణ చివరగా మనల్ని ఒక ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ట్రేడింగ్లో మనకు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే స్కిల్ ఏది? ఎప్పుడు ట్రేడ్ చేయాలో తెలుసుకోవడమా? లేక ఎప్పుడు ట్రేడ్ చెయ్యకూడదో, ఎప్పుడు చేతులు కట్టుకుని కూర్చోవాలో తెలుసుకోవడమా? ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.